అంటే మీరు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, ఎందుకంటే సరైనవే ఇప్పుడు ప్రజెంట్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా చేస్తూ ఇండస్ట్రీలో ఒక స్టేజ్లో ఉండాలనుకుంటున్నారు. బట్ మీకు కూడా ఇప్పుడు ఎవరు గుర్తించకపోవడం, ఫ్యామిలీని ఎలా రన్ చేసుకుంటూ వస్తున్నారు, మరో పక్కన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొక పక్క జాబ్. సో ఎలా నడుస్తుంది ఇదంతా? జాబ్ అంటే అండి కొన్నిసార్లు నాకు అనిపించింది కరోనా టైం అండి. అది చాలా పీక్స్ టైం. అసలు మీరు చెబితే నమ్మరు, మా ఇంట్లో అసలు బియ్యం కూడా లేవండి. ఆ స్టేజ్ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చానమాట. చాలా మంది ప్రాబ్లమ్స్ అది ఎందుకంటే అంటే నాకు ఘోరం అనిపించింది. ఎందుకంటే ఏంట్రా నా బతికేంది, పిల్లలు భార్య వీళ్ళు ఎలా అయిపోవాలని ఆ స్టేజ్ అసలు నాకు చచ్చిపోవాలా, నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయానండి. ఒక అబ్బాయి, ఒక మ్యారీడ్ కిడ్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది. బట్ మీరు ఆ థాట్లో ఉన్నారంటే ఉండవద్దు కదా అసలు. అండి యాక్చువల్లీ ఆ థాట్ నుంచే మా భార్య నాకు చెప్పిన ధైర్యం అదే అండి. ఎందుకంటే ఈ కష్టాలన్నీ వస్తుంటాయి, ఏం కాదు, మనం ఇప్పుడే కదా నిలబడాలి, ఇప్పుడు చేసుకుంటే ఏం లాభం, ఒకవేళ నువ్వే అయిపోతే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఉండాలి కదా ఏదో ఒకటి చేయని కొంచెం ధైర్యం చెప్పి ఇప్పుడు నేను కనీసం ఇలాగైనా ఉన్నానంటే దానికి కారణం మా వైఫ్ అండి. తన అన్నింటిలో సపోర్ట్ అండి, సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు. సో మరి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీలో నిలబడాలనుకున్నారు, బట్ మీరు ఎడ్యుకేషన్ పర్సన్. సో మీరు సివిల్ ఇంజనీర్ చేశానని చెప్తున్నారు. మరి ఎందుకు ఆ టైంలో కూడా ఓకే, ఎందుకంటే మరి ఇక్కడ సెట్ అవ్వలేదు కాబట్టి జాబ్ పర్పస్ ఆ వేలో ఉన్నా కూడా జాబ్ ట్రై చేయాలని ఎందుకు అనిపించలేదు, అంటే ఎందుకు వెళ్ళలేదు? యాక్చువల్లీ అండి నేను ఇంటర్మీడియట్ 10th నుంచే నేను మిమిక్రీ అంటే ఇష్టం. నన్ను ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అరే నువ్వు వెళ్ళు, బాగుంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటుంది అందులో, ఇది ఎప్పటికైతే ఏముంటుంది, ఇది చేయాలి, ఈ వర్క్ ఉంటుంది, కానీ అది మాత్రం నీకు బాగుంటుంది, లైఫ్లో నువ్వు బాగుంటుంది కదా, బాగా చేయాలి, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. బీటెక్ అయిపోయిన తర్వాత నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్న అది కూడా అయిపోయిందండి. సివిల్ ఇంజనీరింగ్ 4 years అట్లా కంప్లీట్ చేసుకున్నా, ఏడ్చుకుంటున్నా, ఏదో కంప్లీట్ చేసిన. అయిపోయిన తర్వాత కూడా ఆ ఫేర్వెల్ కానీ ఫెస్ట్ కానీ ఇక్కడ అన్నీ మొత్తం సాయి మిమిక్రీ చేస్తాడా, అరే వాడు సాయి గారు బాగా చేస్తాడరా, మా సీనియర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాను అనమాట. నువ్వు ఖచ్చితంగా ఇండస్ట్రీ వెళ్ళరా, ఆ సైడ్ వెళ్ళిపోరా, నీకు బాగుంది టాలెంట్, ఇలా ఎంకరేజ్ చేసేవాడు. అన్నీ ఎంకరేజ్ చేసేసరికి అట్ లాస్ట్ జాబ్ చూస్ చేసుకోవాలా, జాబ్ మీద కాకుండా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సరే ఓకే, సరే ఈ టాలెంట్తో వెళ్ళిపోతే అయిపోయి మళ్ళీ ఆ ఎంటెక్ చేయాలి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ చేయాలి. సో అదే ఇక్కడైతే సరే నేను వెళ్ళిపోతే ఎక్కడనో అక్కడ అయిపోతే సర్టైన్ దారి దొరుకుతుంది కదా ఇండస్ట్రీలో అని చెప్పి నేను ఈ సైడ్ చూస్ చేసుకున్నానండి. అప్పటికి కూడా అడిగాను ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకు అవసరమా, అదే చేసుకోవచ్చు కదా, ఎందుకు మరి ఇంతగానో చదువు ఎందుకు, అదేదో అయిపోయేది కదా, నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు, అది ఇది అని తిడుతూనే ఉండేవాళ్ళండి వాళ్ళు. కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చదివించి ఒక జాబ్లో సెటిల్ అవుతారని. అయిపోయి దాని తర్వాత తిరిగానండి చాలా వరకు ఇలా తిరిగాను. ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని న్యూస్ ఛానల్స్ ఇవి కూడా తిరిగాను బాగా. అయిపోతే ఒక 1 yearకో ఏదో ఒక చిన్న ఛానల్ అండి అందులో వచ్చింది. అది అయిపోయిన తర్వాత అందులో ఒక 2 years అయిపోయింది. దాని తర్వాత ఇంకో ఛానల్లో చేశాను, అందులో ఒక 4 years కంటిన్యూగా చేశాను. ఇప్పుడు ఒక మంచి ఛానల్లో చేస్తున్నాను. మనం పొలిటికల్ వాళ్ళు విన్నాం కదా ఇప్పుడు, మూవీస్ వాళ్ళు ఎవరెవరి చేస్తారంటే మనకి చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది చేసి చూపిస్తారా? ఫస్ట్ బాలకృష్ణ గారు. ఏంట్రా రౌడీజమా, ఏ రేంజ్ రౌడీజం రా నీది, స్టేట్ రౌడీవా, పేట రౌడీవా, నాతో పోటీ పడే వాళ్ళకు పడే వాళ్ళకు బాక్సుల అడ్రస్ కూడా మీకు లేదు, నువ్వేంట్రా పీకేది, ఇలా మాట్లాడు. అదే ఆడియో ఫంక్షన్స్ కానీ మామూలుగా మాట్లాడేసరికి అది చూస్తుంటాం, చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ కామన్. అది అయిపోయిన తర్వాత మన ఏదేదో అడుగుతుంటారు, అవి కామన్. ఏంట్రా చెప్పు ఎదవా చెప్పు, అదనమాట మ్యాటర్. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి, బాలయ్యతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అది నేర్చుకోవాలి ముందు. వెరీ నైస్. అండ్ మూవీ డైలాగ్స్లో ఏదైనా ఒక డైలాగ్ మీకు బాగా నచ్చిన డైలాగ్ మీరు బాగా చెప్పగలదు, ఏ హీరోది చెప్తారు? విజయ్ దేవరకొండది చెప్పు, అర్జున్ రెడ్డి నుంచి చెప్పేద్దాం. ఎస్, అర్జున్ రెడ్డి. అరే నువ్వు ఒకటి గమనించిన వారం, ప్రీతి కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కడికి కూడా ఐలైన్ మ్యాచ్ చేయలేదు. షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా, షీ లుక్డ్ ఎట్ మీ. అప్పుడు స్టార్ట్ అయింది, ఏ నుంచి వచ్చిందిరా ఇది, నా అమ్మ కాస్ట్ నా జాతి అని. ఎంత క్రూయల్ రా ఇది. ప్రీతి నేను కలిసి ఉంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ గాట్ డివైడెడ్ అండ్ దట్ బేబీ విల్ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. అరేంజ్ మ్యారేజ్లో అలా ఉంటుందారా, ఫస్ట్ నైట్ అంటే హిస్టరీకి అవుతారేమో ఒక్కొక్కరు. ఓకే సాయి గారు, మీరు ఇప్పటి వరకు చాలా వాయిసెస్ చేసి వినిపించారు. అయితే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, వాటి ప్రకారం అడుగుతాను, మీరు వాటిని చేయాలి. షూర్ అండి. ఫస్ట్గా వచ్చేసి రోసయ్య గారిది. అదిగో చూడండి అమ్మా,
ఇక బుద్ధుని మాట్లాడుతున్నారా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా? ఇక కొంచెం సిగ్గు ఉండాలి కదా. ఇంత పెద్ద మనిషిని పెట్టుకొనే నువ్వు ఎలా చేస్తున్నావు ఇంటర్వ్యూ చేయాలంటే ఒక టీ ఉండాలి కదా, ఒక కాఫీ ఉండాలి కదా. ఏది కాఫీ, ఏది టీ? బుద్ధుని మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? నెక్స్ట్ మన లేడీ టైగర్ వైఎస్ షర్మిల. నేను జగనన్న చెల్లిని, రాజన్న కూతుర్ని. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందండి. మా జగనన్న ఘోరంగా చేస్తున్నాడు. అసలు పాదయాత్ర అంటే ఏంటండి? పాదాల మీద నడిచే యాత్ర. విన్నారంటే కంపల్సరీ దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తారా? నెక్స్ట్ విహెచ్ హనుమంతరావు. ఏం మాట్లాడుతున్నావా? ఇటు ఏం కేసీఆర్ ఏం కేటీఆర్ ఎప్పటి నుంచో ఉన్నా ఇండస్ట్రీలో. నాకేం లేదా? పొలిటికల్లో ఎప్పటి నుంచో ఉన్నా. నాకన్నా ఉండాలి కదా. నాకు ఏ పదవి లేకపో ఏం లేకపో ఇంకా ఇట్లా గొడ్డు చాకరీ చేస్తున్నా. అయినా కానీ ఇట్లానే ఉన్నా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నెక్స్ట్ మన ఆర్జీవి గారు. యాక్చువల్లీ మియా మాల్కోవా అంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు మియా మాల్కోవాతో సినిమా చేయాలనుకుంటున్నాను. క్యాన్సిల్ చేసి మిమ్మల్ని హీరోయిన్లా పెట్టి చేద్దాం అనుకున్నాను. ఏమంటారు? నాకు ఛాన్స్ ఇస్తే 100% నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ మీరే. ఎందుకంటే అప్పటి నుంచి చెప్తున్నాను, వ్యాలంటైన్స్ డేకి చెప్తున్నాను ఈ మాట, గుర్తుపెట్టుకోండి. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. లైక్ యూ. నెక్స్ట్ నాగినేడి గారు. మా ఊరు పాలేరు బిడ్డ. మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా, చేర్పించుకోండి. అంటే సార్ మేనేజ్మెంట్ కోటాలో ఏం లేవు సార్ సీట్స్. డబ్బా నేను కట్టక కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా. నువ్వు మంచోడివి అవ్వాలిగా. అంటే ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేను సార్. సారా వ్యాపారం పెట్టుకో. చూడు, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మన ఊరిలో చాలామంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ గడప తొక్కొద్దు. అర్థమైందా? For more videos like this, subscribe Big TV channel.